హాయ్ హలో వెల్కమ్ టు ద ఛానల్. నేను మీ సిమ బిడ్డ. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో వెల్కమ్ టు అనదర్ బ్లాగ్. ఇవాళ సండే అనమాట. సో సండే ఈవినింగ్ టైం వచ్చేసి 3:15 అవుతుంది. టైం చూసారు కదా. సో టైం వచ్చేసి 3:15. ఒక పక్క అయితే టీవీ చూస్తూ ఉన్నాను నేనైతే ఇక్కడ. సో ఇంకా అలా చూసుకుంటూ ఇప్పుడైతే వాళ్ళు ఇంకా చూపించాను కదా, వాళ్ళైతే పడుకో అన్నారు. వాళ్ళు లేచేసరికి స్నాక్స్ అయితే రెడీ చేసేద్దాము. నిన్న బ్లాగ్ అయితే మీరు చూసే ఉంటారు కదా, మా వారి బర్త్డే అనమాట. సో నిన్న నేను ఏమీ చేయలేదు. నిన్న నాకు కొంచెం హెల్త్ సపోర్ట్ చేయక నేను ఏది చేయలేకపోయాను అనమాట. సో అందుకనేసి ఇవాళ చేద్దాము అనిపించింది నాకు. ఎందుకంటే రేపటి నుంచి మళ్ళీ షూటింగ్కి వెళ్ళిపోతారు. సో అందుకనేసి ఇవాళ నేను ఏం చేస్తున్నానంటే, చాలామంది ఇక్కడ వీడియో సెట్ చేసుకొని మాట్లాడతాను. చాలామంది భక్షాలు అంటారు కదా. సో భక్షాలు అంటారు, నేతి బొబ్బట్లు అంటారు. మా సైడ్ అయితే ఓలిగలు అంటారు అనమాట. సో ఆ ఓలిగల్లోకి ఇక్కడ కొబ్బరి తురుము అయితే నేనైతే ఇట్లా తురుము పెట్టుకున్నాను. పచ్చి కొబ్బరి ఉండింది అనుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. సో అందుకు తురుము పెట్టుకున్నాను. ఇక్కడైతే ఇంకా నేను పప్పు శనగపప్పుతో చేస్తాం కదా. సో శనగపప్పు అయితే నానబెట్టేసి నేనైతే మీకు ఇక్కడ పట్టేసాను ఆల్రెడీ. చూద్దాం ఇంకా ఎంతవరకు అయిందో అది. సో ఇది ఒకటి సౌండ్. సో చూసేద్దాము. విజిల్స్ అయితే వచ్చేసాయి మరి మంచిగా. ఇంకా ఉడకనట్టు అనిపిస్తుంది పప్పు. మరి ఒకసారి చూద్దాం. సో పప్పు అయితే ఉడికిపోయిందండి. మనం ఇలా అంటే చాలు, అంతా ఇలా వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనం మిక్సీకి పట్టేసుకున్నాం అనుకోండి, బాగుంటుంది. సో చూసారు కదా, అదనమాట. ఇప్పుడు ఈ వాటర్ అంతా డ్రై చేసేసుకొని మనము మిక్సీ పట్టేసుకుందాము. సో ఇప్పుడైతే మొత్తం అంతా డ్రై చేసేస్తున్నాము. సో చూసారు కదా, మొత్తం వాటర్ అన్ని వంపేసాను అనమాట. వాటర్ వంపేసి ఇలా వచ్చింది కదా. సో దీన్ని అయితే ఇప్పుడు మనం కొద్దిసేపు అలాగే ఉంచేద్దాము. ఎందుకంటే వేడిగా ఉంది కదా, వేడి మీద వేస్తే మళ్ళీ మిక్సీ పాడైపోతుంది. సో అందుకనేసి అలాగే పెట్టి కొంచెం చల్లారిద్దాము. ఈలోపు మనమైతే సో ఓలిగల కోసం అయితే చపాతీ పిండి కలిపేసుకుంటాను నేనైతే. చపాతీ పిండి కన్సిస్టెన్సీ కొంచెం జారుగా ఉంటే బాగుంటుంది అనమాట. చూపిస్తాను చూడండి. చూసారు కదా, నేనైతే ఇక్కడ మనము చపాతీ పిండి అదే మనకి ఓలిగలకి కావాల్సిన పిండి అయితే కలిపి పెట్టేశాను. అలా ముద్దలు కూడా చేసి పెట్టేశాను ఒకేసారి. ఇంకా కొబ్బరి పొడి కూడా రెడీగా ఉంది కదా. సో దీని అయితే పక్కన పెట్టేద్దాము. ఇప్పుడైతే మనము ఇదైతే మిక్సీ పట్టేసుకుందాం పొడి అయితే. సో నేనైతే మిక్సీ పట్టేసి మళ్ళీ మీతో అయితే కలుస్తాను. ఇక్కడైతే చూస్తారు కదా, ఇంకా నేనైతే మొత్తం పప్పుని బెల్లంని మిక్సీ అయితే పట్టేసాను అనమాట. కొంచెం యాలకులు కూడా వేసాను. మంచిగా మిక్సీ అయితే పట్టేశాను. చూసారా, ఈ కన్సిస్టెన్సీ వచ్చింది అనుకోండి, ఓలిగ లోపల అనేది మనకి బయటకు రాకుండా ఉంటుంది అనమాట పూర్ణం అయితే. సో ఇంకా ఇప్పుడైతే కృతి లేచాడు. సో అందుకని ఇంకా నా వాయిస్ అక్కడే డైరెక్ట్ వాయిస్ ఇవ్వలేకపోతున్నాను. సో అందుకనేసి ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తూ ఉన్నాను అనమాట. ఇక్కడైతే నేను ఇంకా మొత్తం అన్నీ ఒకేసారి ముద్దలు చేసి పెట్టేసుకుంటూ ఉన్నాను. చాలా తక్కువే చేస్తున్నాను, ఒక 2 వచ్చేటట్టు అంతే అనమాట. ఎందుకంటే నాకు తెలుసు కృతి సరిగా తినడు, ఇంకా మా ఆయన కూడా సరిగా తినడు. వాళ్ళ దగ్గర ఏదైనా నేను చేసినా కూడా అసలు చాలా అన్నీ నేనైతే అటర్ ఫ్లాప్ అవుతూ ఉంటుంది అనమాట. కొంచెం మాత్రమే ప్రసాదం తిన్నట్టు తింటూ ఉంటారు. సో ఎందుకు అనేసి నేను ముందుగానే కొంచెం తక్కువగానే చేశాను అనమాట. సో ఇక్కడ చూసారు కదా, ఇంకా ఈ పూర్ణం ఉట్టిదే తినేస్తారనమాట మా వాళ్ళు అయితే. సో అది ఇంకా ఇష్టము. సో అందుకని పూర్ణం కొంచెం ఎక్స్ట్రా చేశాను. చపాతీ అవి చూసారు కదా, పైన పిండి మాత్రం కొంచెం తక్కువే చేశాను. సో అట్లా అనమాట. నేను ఎన్ని ఓలిగలు చేయాలనుకుంటున్నాను అన్నీ మాత్రమే పక్కన పెట్టుకున్నాను, రౌండ్స్ చేసుకొని. ఇంకా మిగతా అయితే పక్కన పెట్టేసాను అనమాట పూర్ణం అయితే. ఇప్పుడు నేనైతే కొంచెము కింద కవర్ అయితే వేసుకుంటే బాగుంటుందండి. కవర్ అయితే మనకి కంఫర్ట్గా ఉంటుంది అనమాట, ఊడొచ్చేస్తుంది మంచిగా. ఇంకోటి ఏంటంటే పైన ఆయిల్ అప్లై చేసుకుంటూ మనమైతే ఓలిగ అనేది ఒత్తుకోవాలి. ఇక్కడ నేనైతే బొబ్బట్లు అంటారు కదా, సో చాలా పల్చగా ఉంటాయి. సో అవైతే నేను చేయట్లేదు అనమాట. మాకు ఇట్లా కొంచెం మందం ఉంటేనే ఇష్టము. సో చూసారు కదా, ఇట్లా లోపల అయితే ఇంకా
అందరికీ ఆల్మోస్ట్ ప్రాసెస్ తెలిసే ఉంటుందిలేండి. ఇక్కడ లోపల ఇంకా స్టఫింగ్ పెట్టేసి మంచిగా ఒత్తేసుకొని పైన వచ్చింది మాత్రం నేను రిమూవ్ చేసేస్తాను. ఎందుకంటే కొంచెం నేనైతే చపాతీ పిండి అనేది నేను చాలా సాఫ్ట్గా అయితే మరీ సాఫ్ట్గా అయితే కలపలేదు. ఎందుకంటే మాకు చిన్నప్పటి నుంచి ఈ టైప్ ఓలిగలు చాలా అలవాటు అనమాట. సో అందుకనేది ఇలా చాలా టేస్టీగా ఉంటాయి. అసలు మొత్తం అంతా అయిపోయిన తర్వాత మా వారి రివ్యూ కూడా చూడండి మీరు. ఇంకా నేనైతే ఇక్కడ నెయ్యి వేసుకొని చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. నెయ్యి ఇంకా కృతికి కొంచెం వర్కౌట్ అవ్వదన్నమాట. సో అందుకనేసి నేనైతే ఆయిల్ వేసాను. ఇంక ఇక్కడ చూసారు కదా, కింద ఒకటి పైన ఒకటి కవర్ పెట్టుకోవచ్చు, లేదంటే ఒకటే కవర్ని కూడా మనం పెద్దగా కట్ చేసుకొని హాఫ్కి పెట్టుకొని ఇలాగా మొత్తం ఫస్ట్ అయితే కొంచెం పెట్టేసుకొని ఒత్తుకొని చేత్తో అలాగే ఆయిల్ అప్లై చేసుకుంటూ మనం అయితే ఓలిగని మొత్తాన్ని ఇట్లా రౌండ్గా అయితే ఒత్తేసుకుంటూ ఉండాలన్నమాట. మధ్యలో ఒత్తుకుంటూ ఉంటే అంత ఈవెన్గా అయితే స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. ఓలిగలు ఇంకా చాలా వరకు ఎవరికి ఇష్టం ఉండదు కమెంట్ చేసేయండి. ఓలిగలు అంటే అందరికీ ఇష్టం ఉంటుంది కదా. సో ఓలిగలు అంటే ఇష్టం ఉండే వాళ్ళు ఖచ్చితంగా కమెంట్ చేయండి. మా అత్తకైతే చాలా ఇష్టం ఓలిగలు. సో ఇంకా ఈసారి ఇంటికి వెళ్ళినప్పుడు కూడా మేము ఓలిగలు చేసుకుంటాంలేండి, మీకు వీడియోతో షేర్ చేస్తాను. ఇక్కడ చూసారా, ఇంకా కృతి లేచి ఇంకా అటు ఇటు తిరుగుతూనే ఉన్నాడు. చూసారు కదా, అది కావాలి ఇది కావాలి అనేసి. వెయిట్ చేయమ్మ కొద్దిసేపు, నేనైతే ఒలిగలు చేస్తున్నాను ఇస్తాను అని చెప్తూ ఉన్నాను. కానీ కృతి అస్సలు ఆగట్లేదనమాట. సో పూర్ణమన్న వేసిద్దాం అనుకున్నాను కానీ వద్దన్నాడు. సో సరే అనేసి నేను ఇంకా ఒలిగలు అయితే చేసేస్తూ ఉన్నాను. ఇక్కడ వీడితో పెట్టుకుంటే నాకు అవ్వదులే అనేసి. సో చూసారు కదా ఎంత మంచిగా అయితే వచ్చిందో చేతికి. కవర్ అయితే అంత కంఫర్ట్గా వచ్చేస్తుందండి చేతికి మంచిగా. కవర్ ఇంకా క్లాత్ ఏదైనా సరే క్లాత్ కూడా వస్తుంది. కాకపోతే క్లాత్ ఏమో నేను ఎప్పుడు ట్రై చేయలేదు, కానీ క్లాత్ మేము ఎక్కువ వడలకి వాడతాము. ఇప్పుడు ఓలిగలకి ఎక్కువ కవరే యూస్ చేస్తూ ఉంటాం అనమాట. సో కొంచెం అయితే ఆయిల్ అప్లై చేసుకుంటాను. ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఓలిగ అయితే వేసుకున్నాను. చూసారుగా, ఇది మెయిన్ పాయింట్ ఇది అసలు. ఓలిగల పైన నేను కొబ్బరి తురిమి పెట్టుకున్నాను అన్నాను కదా, మీకు ఎక్కడ డౌట్ రాలేదని నేను కొబ్బరి వాడలేదని. సో ఇప్పుడైతే కొబ్బరి పైన అయితే ఇలా అప్లై చేసుకున్నాం అనుకోండి, సూపర్ టేస్టీగా ఉంటాయి. ఎవరైనా ఇలా ట్రై చేయకుండా ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి. ఇవైతే మా ఊర్లో అమ్మవారి శాల దగ్గర ఒక అవ్వ అయితే చేస్తూ ఉంటుంది అనమాట. ఎప్పటి నుంచి చేస్తున్నారు ఆ అవ్వ, చాలా లాంగ్ బ్యాక్ నుంచి చేస్తున్నారు అనమాట. సో అక్కడ చూసిందే అనమాట నేనైతే ఇది. అది బాగా నచ్చుతుంది అనమాట. ఒక్కొక్క ఓలిగా ఒక 10 రూపీస్ అమ్ముతా ఉన్నింది అప్పుడు అవ్వ. ఇప్పుడు ఎంత ఉందో మరి నాకు తెలీదు. ఆఫ్టర్ మ్యారేజ్ అటువైపు అస్సలు వెళ్ళలేదులేండి. సో ఇంకా తెలియదు ఇప్పుడు. ఎవరికైనా తెలిసింటే కనుక ఖచ్చితంగా కమెంట్ చేసేయండి. ఇంక ఇక్కడైతే చూసారు కదా, ఓలిగా అయితే చాలా అసలు పచ్చి కొబ్బరి ఇట్లా పైన తురుము వేసుకున్నాం అనుకోండి, ఇంకా నెయ్యి వేసుకుంటేనా ఇంకా చాలా బాగుంటుంది. నెయ్యి లేదు కాబట్టి నేను ఇంకా ఆయిల్ మాత్రం యూజ్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా, మన ఓలిక అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మొత్తం ఇంకా మిగతా ఓలిగలన్నీ కూడాను ఇదే విధంగా కంప్లీట్ చేసేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు మన వాళ్ళు ఏమంటారో చూసేద్దాం పదండి. చూసారు కదా, మన భక్షాలు అయితే సూపర్ రెడీ అయిపోయినాయి అనమాట. సో చాలా అసలు చూసేదానికి ఎమ్మి ఉన్నాయి కదా, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ట్రై చేసేయండి, కంపల్సరీగా ట్రై చేయని వాళ్ళు ఉంటే. సో చూసేయండి. చపాతీ పిండితోనే చేసుకోవచ్చు అట్లా కూడా. కానీ కొబ్బరి జల్లాలి చూసావా, అసలు ఫస్ట్ చూస్తానే చపాతీ అంటున్నాడండి. ఇంత ఓవర్ యాక్షన్ చేస్తాడంటే కదా. ఓవర్ యాక్షన్ చపాతీ పిండిలా ఉంది. బంధం చపాతీ చేసాము అన్నట్టు కొబ్బరి ఊరు పైన మాత్రం కొబ్బరి జల్లామని అనుకున్నాను. చపాతీ పైన కొబ్బరి జల్లాను అనుకున్నారంట. సూపర్. టేస్ట్ ఎలా ఉంది? బాగుందా? ఓకేనా? కొబ్బరి అది నీకు అమ్మవారి శాల దగ్గర ఓలిగలు చేస్తా ఉంటారు, గుర్తుందా? బయట కూర్చుని ఒక అవ్వ ఎప్పుడు మనం తెచ్చింది. మన పెళ్ళికా? అంపకానికి కోటి పెళ్ళికా మన పెళ్ళికా ఏమో నాకు ఐడియా లేదే. మన పెళ్ళికా అనమాట. పెళ్ళికి అంపకానికి సో అక్కడ అమ్మవారి శాల దగ్గర అవ్వ అయితే చేస్తూ ఉంటారనమాట. సో అది మాకు చాలా ఇష్టం. ఎప్పటి నుంచో చేస్తున్నారు అవ్వ. ఇప్పుడు ఈ మధ్య అయితే నేను వెళ్ళలేదులేండి అటు. సో ఇంకా నేనైతే ఇవాళ అది చేశాను. చూస్తారు కదా మీరు కూడా. ఇప్పుడు మా హస్బెండ్ అయితే టేస్ట్ చేశారు, బాగుంది అంటున్నారు. అంత చేస్తే మా కృతి చూసారా, పప్పాయ తింటున్నాడు. అలా ఉంటుంది మనతోని, మామూలుగా ఉండదు.
చేసింది తినడు, వేరేది కావాలి ఆయనకి. ఇంకోటి పెట్టుకో. ఇప్పుడే కదండి నేను ఓలిగలు చేశాను, అలాగే అదేమంటారు పప్పాయ కూడా కట్ చేసి ఇచ్చాను. ఓలిగలు తినలేదు, పప్పాయ కూడా తినలేదు. ఇప్పుడు మా వారు వచ్చేసి సరే పద నేను నీకు జ్యూస్ కొట్టిస్తానని చెప్పి వచ్చారు. మిక్సీ గిన్నె కోసం ఎత్తుక్కుంటున్నారండి. ఆ మిక్సీ గిన్నె ఇందాక నేనైతే అదేంది ఇందాక పిండి పప్పు కొట్టేసి అక్కడే పెట్టాను. అది గ్యాస్ పక్కనే చూసారా, ఇక్కడే ఇట్లా కనపడుతూ ఉంది. అదే అమ్మేసిందేమో మమ్మీ, ఒకసారి అడిగి రాపో అని చెప్పి పంపిస్తున్నారు అనమాట. ఏం చేస్తున్నావు బావా? టేస్ట్ బాగాలేకుంటే ఒకవేళ వెరీ కాన్ఫిడెంట్. ఇక్కడ చక్కెర బదులు బెల్లం వేస్తున్నావా? ఎందుకు? ఆల్రెడీ కాయ తీగానే ఉంటది కదా. జ్యూస్ అయితే అన్ని కాయలు కలిపి తీయగా రావాలి కదా. ఏమోనండి, నేనైతే ఎప్పుడు పప్పాయి జ్యూస్ చేయలేదు, ఎప్పుడు తాగలేదు. నేనైతే చేస్తున్నారు. ఎక్కడ తిరుగుతూ ఉన్నావే? ఐస్ వద్దులే, నీళ్ళు అక్కడ నీళ్ళు వేద్దాం రా. ఐస్ వద్దురా, ఐస్ వేస్తే వాడికి జలుబు చేస్తుంది మళ్ళీ. చూసారా పప్పాయి జ్యూస్ రెడీ అయిపోయిందండి. చూద్దాం. టెక్స్చర్ మాత్రం సూపర్ వచ్చింది. మరి టేస్ట్ ఎలా ఉంటుందో. నాకు టేస్ట్ ఇంకా మెరగాలనా కొంచెం. పప్పాయ ఒప్పులు తిన్నట్టే ఉందండి. ఒప్పులు తిన్నట్టే ఉంది కదే. ఓ ఎంత చూడండి, ఎంత వేస్ట్ చేస్తున్నాడు. ఎంత వేస్తున్నాడు. చాలా తీయగా ఉంది అది ఆల్రెడీ, మళ్ళీ వేస్తున్నాడండి. ఏంటి బావా? వాటర్ పడుతున్నాడు దాంట్లో, మళ్ళీ ఏం చేస్తాడు? అది బాగుంది ఇప్పటికే. ఫైనలీ జ్యూస్ అయితే వద్దు, ఐస్ మాత్రం ఇవ్వండి. ఎంత గడ్డ అయినా గడ్డ వేసుకో, ఐస్ మాత్రం. ఎందుకు అది? చాక్లెట్ వేస్తున్నారు. ఎందుకు చాక్లెట్ వేస్తున్నావు బాబా? ఇంకా కిసాన్ జామున్ వెయ్యి, అది కూడా రెడ్కి కనపడుతుంది. కృతి తాగినట్టే దాన్ని, లాస్ట్కి నువ్వే తాగేసిపోతావు. ఏంటోనండి, నీకు టైంపాస్ అవ్వట్లే కదా? టైంపాస్ అవ్వక ఇవన్నీ చేస్తున్నారు చూడండి. అమ్మ బాబోయ్, ఎన్నో చేస్తున్నారు మొత్తానికి. చాలా చేస్తున్నాడండి గార్నిషింగ్. చాలే బావా. మా బాబోయ్, రోజు వంటగదిలోకి వచ్చి వంట చేస్తే ఇంకేం లేదండి. చాకో చిప్స్ కూడా వేస్తున్నాడు. ఎవరైనా చాకో చిప్స్ వేసి ఉంటారా? పాప కృతి ఫ్యూచర్ తలుచుకుంటే నాకు చాలా భయంగా ఉంది. మీకేమనిపిస్తుందో కమెంట్ చేయండి. అమ్మ బాబోయ్, హ్యాపీ అంటే వాడు పిచ్చోడు, వాడికి ఇవన్నీ తెలియదు పాపము. ఏం చేస్తాడో ఏమో. స్పూన్ తింటావా? స్పూన్ ఇచ్చానా? ఎలా కృతి ఎలా ఉంది? కృతి ఎలా ఉంది? స్పూన్ ఇచ్చానా? స్పూన్ తిన్నావా? స్పూన్ తా. కృతి టేస్ట్ చేసి చెప్పాలి ఎలా ఉందనేది. నాకు తెలుసండి, వాడు చాకో చిప్స్ కోసం మాత్రమే ఎత్తుకుతా ఉంటాడు. చాకో చిప్స్ వస్తారు తిను. కృతి భయపడుతున్నాడు.
ఏం కాదు చక్క చిప్స్ చక్క చిప్స్ ఏం చెప్పాను వాడు తాగడని. వాడికి మంచిగా తాగాలనిపిస్తే తాగుతాడు, లేదంటే ఇంకా ఆ రోజు ఏది సరిగా తినడనమాట. ఇదంతా మా వారే తినాలి. చూసారా అసలు ఆ కనపడిని ఆ చాకో చిప్స్ ఇప్పుడు తీసుకొని వచ్చారు. నాకొద్దు నాకొద్దు. ఒకసారి టేస్ట్ ప్లీజ్ బా అమ్మకే పెట్ట ఒకసారి ఉప్పుగా ఉన్న తినేవాళ్ళు. వద్దు నువ్వు నోట్లేకి వద్దు. మా వారు చేసిన పద్ధతిగా నాకు తాగాలి. ఇప్పుడు మళ్ళీ ఐస్ వేసుకుంటున్నాడు. ఐస్ వద్దంటే వినవు కదా బాబా. అయ్యో సో ఇదండి, ఇలా జరుగుతుందన్నమాట మా ఇంట్లో అయితే. మీ ఇంట్లో కూడా ఇంతేనా? పిల్లలు ఉంటే ఆల్మోస్ట్ ఇలాగే ఉంటుంది ఎవరి ఇంట్లో అయినా సరే. ఒకటి చేస్తే ఇంకోటి కావాలంటారు, ఒకటి అది కూడా చేసినా కూడా అది కూడా తినరు అనమాట. సో మనం ఏమంటే ఆశగా చేయాల్సింది ఒకటే, అదంతా వద్దమ్మా. సో అదండి ఇవాళ వ్లాగ్ అయితే ఇంతతో ఎంజాయ్ చేస్తున్నాను. ఇంకా వీళ్ళైతే పార్క్కి వెళ్తారు. వీళ్ళు వెళ్ళిన తర్వాత అవన్నీ మళ్ళీ కడుక్కోవాలి నేనే ఇంకా. సో ఇలా చేస్తూ ఉంటారు అనమాట. సో ఇంకా రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. ఈరోజు వ్లాగ్ ఎలా ఉందో కమెంట్ చేసేయండి. బాయ్ బాయ్.